ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. అది 2040వ సంవత్సరం. మీ వయసు 40 సంవత్సరాలు. మీరు 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నారు. మీకు ప్రతి నెల జీతం వస్తుంది. సేవింగ్స్ కూడా చేస్తున్నారు. మీ భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. బయట నుండి చూస్తే మీ జీవితం బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే మీరు ఎప్పటికీ అద్దింట్లోనే ఉంటున్నారు. అయితే ఒకరోజు మీరు కుటుంబంతో కలిసి ఒక ఇంటిని చూడడానికి వెళ్ళినట్లు ఊహించుకోండి. మీకు ఆ ఇల్లు నచ్చుతుంది. మీ భార్య కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మీ పిల్లలు తమ గదిని ఊహించుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు మీరు ఆ ఇంటి ధరను అడుగుతారు. ఆ వ్యక్తి నవ్వుతూ 4 కోట్లని అంటాడు. అది విన్న తర్వాత కొన్ని క్షణాలు మీకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే అది లగ్జరీ విల్లా కాదు, సాధారణ మధ్యతరగతి ప్రాంతంలో ఉన్న ఇల్లు. అయితే మీరు వెంటనే లెక్కలు వేయడం ప్రారంభిస్తారు. మీ పిఎఫ్, సేవింగ్స్, ఎఫ్డీలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా అన్నింటినీ కలిపినా ఆ ఇంటి ధరలో సగం కూడా రావడం లేదు. అప్పుడు మీ కొడుకు మిమ్మల్ని చూస్తూ ఒక ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, నాన్న, మనం ఎప్పటికీ సొంత ఇల్లు కొనలేమా అని. అయితే ఆ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ ప్రశ్న మీ కుటుంబానికి మాత్రమే కాదు, 2040లో కోట్లాది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ప్రశ్న. మరి సొంతిల్లు ఏదో ఒక రోజు సాధారణ మనిషికి పూర్తిగా అసాధ్యమైతే ఈ సమాజం ఎలా మారుతుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ముందు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇళ్ల ధరలు నిజంగా ఎందుకు పెరుగుతున్నాయని. అయితే ఫ్రెండ్స్, ఇళ్ల ధరలు నిజంగా ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడ ఒక విచిత్రమైన విషయం దాగి ఉంది. అదేంటంటే ఇల్లు కొనలేకపోతున్న మధ్యతరగతి కుటుంబాల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయినా సరే ప్రతి సంవత్సరం కొత్త అపార్ట్మెంట్లు కడుతున్నారు. కొత్త గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. కొత్త విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. అయితే మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఇన్ని ఇల్లు కడుతుంటే ఇల్లు కొనడం ఎందుకు మరింత కష్టం అవుతుంది అని. చాలా మంది దీనికి ఒకే సమాధానం చెబుతారు. అదేంటంటే జనాభా పెరిగిందని. అయితే అది కొంతవరకు నిజమే, కానీ అది మొత్తం కథ కాదు. ఒకసారి ఆలోచించండి. మీ జీతం 10 సంవత్సరాల క్రితం కంటే పెరిగింది, కానీ మీరు కొనాలనుకునే ఇల్లు మీ జీతం కంటే చాలా వేగంగా పెరిగెత్తింది. ఒకప్పుడు ఒక కుటుంబం తన 5 లేదా 6 సంవత్సరాల ఆదాయంతో ఇల్లు కొనగలిగేది, కానీ ఇప్పుడు చాలా నగరాల్లో అదే కుటుంబం 15 సంవత్సరాల ఆదాయం సమానమైన ఇల్లు కొనాల్సి వస్తుంది. అయితే ఇక్కడే అసలు సమస్య కనిపించడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే జీతాలు పెరుగుతున్నాయి, కానీ ఇళ్ల ధరలు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. మరి అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఎవరికి తెలియకుండా ఒక పెద్ద మార్పు జరిగింది. ఒకసారి ఊహించండి. చాలా సంవత్సరాల క్రితం ఇల్లు అంటే ఉండటానికి ఒక స్థలం, కుటుంబం కోసం కొనేవారు, పిల్లల భవిష్యత్తు కోసం కొనేవారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఇల్లు కేవలం ఇల్లు కాదు, అది ఒక పెట్టుబడి, ఒక ఆస్తి, ఒక సంపద నిల్వ చేసే సాధనంగా మారిపోయింది. ఉదాహరణకు, ఇప్పుడు ఒక కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభమైందని ఊహించండి. అక్కడికి 2 వ్యక్తులు వస్తారు. మొదటి వ్యక్తి ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. అతను అడుగుతాడు, ఇక్కడ నా కుటుంబం సంతోషంగా జీవించగలదా అని. అయితే రెండో వ్యక్తి ఒక ఇన్వెస్టర్. తాను అడుగుతాడు, 5 సంవత్సరాల తర్వాత దీని ధర ఎంత పెరుగుతుంది అని. ఇక్కడ చూడడానికి ఇద్దరు ఒకే ఇల్లు చూస్తున్నారు, కానీ వాళ్ళు చూస్తున్నది వేరు ప్రపంచాలు. ఒకరు జీవితం చూస్తున్నారు, మరొకరు లాభం చూస్తున్నారు. అయితే ఎక్కడి నుంచే ఈ గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం తన జీతం ఎంత ఉందో అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది, కానీ ఒక ఇన్వెస్టర్ తన సంపద ఎంత ఉందో అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడు. మరి దాని ఫలితం ఏంటి? ధరలు మెల్లగా జీతాల ప్రపంచం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అవి అలా ఎక్కడికి వెళ్తాయంటే ఆస్తుల ప్రపంచంలోకి. మరి అక్కడి నుంచే మధ్యతరగతి కుటుంబాలకు ఒక భయంకరమైన సమస్య ప్రారంభం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, సేవింగ్స్ చేస్తున్నారు, జీతాలు కూడా పెరుగుతున్నాయి, కానీ వాళ్ళు గమ్యం చేరుకునే లోపు లక్ష్యం మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే చాలా మంది ఒక విచిత్రమైన భావనను అనుభవిస్తున్నారు. అదేంటంటే, నేను వెనక్కి వెళ్తున్నానా అని. కానీ కాదు, వాళ్ళు వెనక్కి వెళ్ళడం లేదు. అసలు విషయం ఏంటంటే, ఇల్లు అనే లక్ష్యం వాళ్ళకంటే వేగంగా ముందుకు పరిగెడుతోంది. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040లో సొంత ఇల్లు కొనలేని ఒక తరం ఎలా జీవిస్తుంది? ఇక అక్కడి నుంచే ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన భాగం ప్రారంభం అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మన కథలోని ముఖ్యమైన భాగానికి వెళ్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక విషయం మాత్రమే చూసాం. అదేంటంటే మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కొనలేకపోతున్నాయని. కానీ అది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, అది వారి జీవితాన్ని పూర్తిగా మార్చడం ప్రారంభిస్తుంది. ఒకసారి ఊహించండి, మీ వయసు 35 సంవత్సరాలు, మీకు మంచి ఉద్యోగం ఉంది, మీ భార్య కూడా మీతో పాటు ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు జీతాలు కలిపితే నెలకు ₹1,00,000 కంటే ఎక్కువ వస్తుంది. అయితే 20 సంవత్సరాల క్రితం ఇలాంటి ఆదాయంతో చాలా మంది సొంత ఇల్లు కొనేవారు. కానీ ఇప్పుడు
మీరు ఇంకా అద్దింట్లోనే ఉంటున్నారు. మీ స్నేహితులు కూడా అద్దెల్లోనే ఉంటున్నారు. మీ ఆఫీస్‌లో పనిచేసే చాలా మంది కూడా అద్దెల్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సొంత ఇల్లు అనేది ఒక సాధారణ లక్ష్యం కాదు. అది ఒక విలాసవంతమైన కల. మొదట్లో ఇది పెద్ద సమస్యలా అనిపించదు. అద్దింట్లో ఉంటే ఏమవుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దాని అసలు ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. అదెలా అంటే అద్దింట్లో ఉండేవాళ్ళు ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఇల్లు మారాల్సి వస్తుంది. కొత్త ప్రాంతం, కొత్త ఓనర్, కొత్త రూల్స్, కొత్త రెంట్, మళ్ళీ కొత్త జీవితం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మెల్లిగా మన ఇల్లు అనే భావన బలహీనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మరో మార్పు ప్రారంభమవుతుంది. అదేంటంటే మ్యారేజెస్. ఈ రోజు కూడా చాలా కుటుంబాలు ఒక ప్రశ్న అడుగుతున్నాయి. అబ్బాయికి సొంతిల్లు ఉందా అని. ఎందుకంటే సొంతిల్లు అనేది కేవలం భవనం కాదు. అది స్థిరత్వానికి గుర్తు, భద్రతకు గుర్తు. కానీ 2040లో ఎక్కువ మంది ఇల్లు కొనలేని పరిస్థితి వస్తే చాలా మంది పెళ్లిని వాయిదా వేయడం ప్రారంభిస్తారు. ముందు ఇల్లు, తర్వాత పెళ్లి అని అనుకుంటారు. కానీ ఇల్లు కొనడం అసాధ్యమైతే పెళ్లి కూడా ఆలస్యం అవుతుంది. మరి ఇది అక్కడతో ఆగదు. ఇది పిల్లల విషయంలో కూడా మార్పును తెస్తుంది. ఒకసారి ఊహించండి. ఒకప్పుడు కొన్ని కుటుంబాలు 2 లేదా 3 పిల్లలను పెంచేవారు. కానీ ఇప్పుడు అద్దెలు, స్కూల్ ఫీజులు, ఆరోగ్య ఖర్చులు, జీవన వ్యయం వీటిని పోషిస్తున్నారు. ఇవన్నీ పెరిగే కొద్దీ కుటుంబాలు చిన్నవవుతున్నాయి. కొంతమంది అయితే ఒక్క బిడ్డతోనే ఆగిపోతున్నారు. ఇంకొంతమంది పిల్లలనే వద్దనుకుంటున్నారు. మరి ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. ఇది దేశ భవిష్యత్తును కూడా మార్చడం ప్రారంభిస్తుంది. కానీ ఇక్కడ ఇంకా పెద్ద మార్పు మిగిలే ఉంది. అదేంటంటే సంపద. ఎందుకంటే ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే ఇల్లున్న వ్యక్తి ప్రతి సంవత్సరం మరింత సంపదను నిర్మిస్తున్నాడు. కానీ ఇల్లు లేని వ్యక్తి ప్రతి సంవత్సరం మరింత అద్దె చెల్లిస్తున్నాడు. ఇక్కడ ఒకరు సంపదను సృష్టిస్తున్నారు, మరొకరు సంపదను బదిలీ చేస్తున్నారు. ఇలా 10, 20, 30 సంవత్సరాలు కొనసాగితే ఒకే నగరంలో 2 వేరువేరు ప్రపంచాలు ఏర్పడతాయి. మొదటి ప్రపంచం ఆస్తులు ఉన్నవారైతే రెండో ప్రపంచం ఎంత కష్టపడినా ఆస్తులు సంపాదించలేని వారుగా మిగిలిపోతారు. మెల్లగా ఈ 2 ప్రపంచాల మధ్య దూరం పెరుగుతుంది. వీరికి అవకాశాలు వేరు, జీవన శైలి వేరు, భవిష్యత్తు వేరు. అప్పుడు మనకు ఒక నిజం అర్థమవుతుంది. ఇది కేవలం ఇళ్ల గురించి కాదు అని, ఇది ఎవరు భవిష్యత్తును సొంతం చేసుకుంటారో అని. కానీ ఈ కథలోని అత్యంత ముఖ్యమైన నిజం ఇంకా మిగిలే ఉంది. అదేంటంటే ఇక్కడ సమస్య ఇళ్ల ధరలు కాదు. ఇక్కడ సమస్య ఇంకా చాలా లోతుగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కథలోని అత్యంత ముఖ్యమైన నిజం దగ్గరకు వచ్చాం. మొదట మనకిది ఒక ఇళ్ల సమస్యలా కనిపించింది. తరువాత ఇది రియల్ ఎస్టేట్ సమస్యలా కనిపించింది. ఆ తరువాత ఇది పెట్టుబడిదారుల సమస్యలా కనిపించింది. కానీ అసలు నిజం ఇంకా లోతుగా ఉంది. ఎందుకంటే ఈ వీడియో ఇళ్ల గురించి కాదు. ఈ వీడియో ఒక కనిపించని వ్యవస్థ గురించి. మరి ఆ వ్యవస్థ పేరు ఆస్తులు. ప్రపంచంలో చాలా మంది ఒక విషయం నమ్ముతారు. కష్టపడి పనిచేస్తే ముందుకు వెళ్తామని. అయితే అది ఇప్పటికీ నిజమే. కానీ నేటి ప్రపంచంలో ఇంకొక నియమం కూడా పనిచేస్తుంది. అదేంటంటే ఆస్తులు ఉన్నవారు జీతం సంపాదించే వాళ్ళకంటే వేగంగా ముందుకు వెళ్తున్నారు అని. అయితే ఒకసారి ఆలోచించండి. మీరు ఉద్యోగం చేస్తున్నారు. ప్రతి నెల జీతం వస్తుంది. మీరు పని చేయకపోతే ఆ జీతం ఆగిపోతుంది. కానీ ఒక వ్యక్తి దగ్గర ఇల్లు ఉందని అనుకోండి. అతను నిద్రపోతున్న ఆ ఇంటి విలువ పెరగవచ్చు, అద్దె రావచ్చు, సంపద పెరగవచ్చు. అయితే ఇక్కడే భవిష్యత్తును మార్చే తేడా ప్రారంభం అవుతుంది. అందుకే చాలా మంది ఒక విచిత్రమైన భావనను అనుభవిస్తున్నారు. అదేంటంటే నేను చాలా కష్టపడుతున్నాను, అయినా లక్ష్యం ఎందుకు మరింత దూరం అవుతుంది అని. ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్ళడం లేదు, కానీ లక్ష్యం ముందుకు పరిగెడుతుంది. అదే కారణంగా కొన్ని నగరాల్లో ఒకే ఉద్యోగం చేస్తున్న 2 వ్యక్తుల జీవితాలు పూర్తిగా వేరువేరుగా మారిపోతాయి. అది ఎలా అంటే ఒకరికి ఇప్పటికే ఇల్లు ఉంది, మరొకరికి లేదు. 10 సంవత్సరాల తర్వాత వారి మధ్య తేడా జీతం వల్ల రాదు, ఆస్తుల వల్ల వస్తుంది. మరి ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు ఇదే ప్రశ్నతో పోరాడుతున్నాయి. అదేంటంటే సాధారణ మనిషి సొంత ఇల్లు కొనగలడా అని. ఎందుకంటే సొంత ఇల్లు అనేది కేవలం గోడలు కాదు, అది భద్రత, స్థిరత్వం, స్వేచ్ఛ మరియు భవిష్యత్తు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు 2040లోని ఒక ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఊహించుకోండి. మీరు ఒక అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి ఉన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రోడ్ల మీద వాహనాలు వెళ్తున్నాయి. ఆ పక్కనే ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటున్నారు. నగరం ఎప్పటిలాగే కదులుతోంది. కానీ మీ చేతిలో ఒక రెంటల్ అగ్రిమెంట్ ఉంది. మీరు ఈ నగరంలో 20 సంవత్సరాలు జీవించారు, 20 సంవత్సరాలు పనిచేశారు, 20 సంవత్సరాలు సేవింగ్స్ కూడా చేశారు. కానీ ఈ నగరంలో మీ పేరు మీద ఒక్క ఇల్లు కూడా లేదు. అప్పుడు మీ కొడుకు మీ పక్కన నిలబడి అడుగుతాడు, నాన్న మనం ఎప్పుడైనా సొంత ఇల్లు
కొనగలమా అని. ఈసారి కూడా మీ దగ్గర వెంటనే సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ ప్రశ్న మీ కుటుంబానికి మాత్రమే కాదు, రాబోయే తరాల ప్రశ్న, మధ్యతరగతి భవిష్యత్తు ప్రశ్న. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ కథ అసలు ఇళ్ల గురించి కాదు అని. అయితే ఇది అవకాశాల గురించి, భవిష్యత్తు ఎవరిదనే ప్రశ్న గురించి. అయితే ఫ్రెండ్స్, ఒకప్పుడు సొంతిల్లు అనేది సాధారణ కళ. రేపది ప్రత్యేక హక్కుగా మారుతుందా? లేక మళ్ళీ సాధారణ కుటుంబాలకు అందుబాటులో ఉంటుందా? దానికి సమాధానం రాబోయే సంవత్సరాల్లో మనం నిర్మించే సమాజం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఒకవేళ 2040లో ఇళ్ల ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే మీ పిల్లలు సొంతిల్లు కొనగలరని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా రాయండి. ఎందుకంటే ఇది కేవలం రియల్ ఎస్టేట్ గురించి కాదు, ఇది మన భవిష్యత్తు గురించి.